నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు శ్రీలత. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని గెలిపిద్దామని, జగనన్న పరిపాలనలో ప్రజలకు జరిగిన మేలును వైసీపీ నాయకులు వివరించారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులుంటే నలుగురు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఇచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలో జగనన్నదని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు తను పాదయాత్రలో పోతూ ఈసారి నేను బడుగు బలహీన మైనారిటీ బీసీలకి చట్టసభల్లోకి ఎక్కువ మంది తీసుకొస్తానని చెప్పి అవకాశం ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 మంది కేబినెట్ మంత్రులుంటే 17 మందిని అంటే 83% మంది మంత్రుల్ని ఈరోజు తన పక్కన కేబినెట్లో కూర్చోబెట్టినటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగనన్న మనకు మళ్ళీ కావాలా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు భారతదేశ చరిత్రలో అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యసభకి ఎగువ సభకి బీసీలకి అవకాశం అందులో ప్రత్యేకించి 75 సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత కూడా ఒక్క యాదవుడికి రాజ్యసభకి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ముందున్నటువంటి ముఖ్యమంత్రి కానీ అవకాశం ఇవ్వకపోతే తన జగనన్న ఈ 4.5 సంవత్సరంలోనే 9 మంది రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునుంటే 5 మందికి, ఒక మత్స్యకారుడికి, ఒక 2 యాదవులకి, ఇంకొక బీసీలకి ఇచ్చినటువంటి అవకాశంతో పాటు 5 మంది ఎవరు అనుకుంటారేమో పరిమళ పత్వాన్ని రిలయన్స్ గ్రూప్ నుంచి వచ్చిన ఆయన ఎవరైనా కానీ ఆయన కూడా బీసీ సోదరుడు 5గురికి ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని అందరినీ అలంకార ప్రాయంగా అక్కడ కూర్చోబెట్టడం లేదు. నేను మీరు 2010లో ఇదే ముత్తుకూరు మండల వాసి పెద్దలు మన రీజనల్ కోఆర్డినేటర్ వేణుంబాకు విజయసాయి రెడ్డి గారు ఈ మండలమే మన పక్కన తాళపూడి కాబట్టి ఆయన ద్వారా ఆయన మా అందరికి కూడా పార్లమెంటు నాయకుడు, ఆయన ద్వారా మన జగనన్న బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి మమ్మల్ని అందరిని కూడా ప్రతి సందర్భంలో కూడా మీరు దాన్ని అమలయ్యేంత వరకు కూడా పోరాడాలని చెప్పి మాకు దశాదిశ నిర్దేశించినటువంటి జగనన్నను మనం మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేసుకుంటా ఉన్నాం. టీవీపైకి ఒక సవాల్ విసురుతున్నా, ఎక్కడ మీటింగ్లకు పోయినా జనాలు వచ్చినా వాళ్ళు మీటింగ్లు అయిపోయినాక ఖాళీ కుర్చీలు చూపించి ఆ రాత్రులు రాసే దుర్మార్గులకి మళ్ళీ నేను హెచ్చరిక చేస్తున్నాను. మహిళల్ని పిలుచుకొని వస్తారని ఒక పేపర్లో, వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వస్తారని ఒక పేపర్లో, ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మహిళలంతా ఇంట్లోనే కూర్చొని పెట్టి నా సోదరులు, నా కార్యకర్తలు, నేను గ్రామం పనిచేస్తుంటే, నేను మాకు ఉపయోగపడిపోయి ఉంటే అందరూ రండి పిలిపిస్తే అందరూ చెప్తున్నారు 70 లక్షలు, 70,000, 20,000, 50,000, 60,000 అని. ఖచ్చితంగా రాష్ట్రంలోనే వద్దంటే 80 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ గెలిచే కార్యక్రమం ఈ రెండు తీసుకుని వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆంధ్రప్రదేశ్లోనే నా నమ్మకం జగనన్న అంటే మన సర్వేపల్లి నియోజకవర్గంలో నా నమ్మకం మా ఆత్మీయుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని మీరు చెప్తారంటే ఇదే వారి గెలుపుకి ఈ యొక్క పూలపాట. ఇప్పుడే మన ఎస్టీ సోదరి నిజంగా నాకు చాలా సంతోషంగా మాట్లాడినప్పుడు, దయచేసి ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇక్కడ చూడండి, చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని స్టేజ్ పైన కూర్చొని పెట్టి మాట్లాడే స్వతంత్రం ఇచ్చినటువంటి 70